బుడమేరుకు వరదొచ్చి ఏడాది గడుస్తున్నా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వాసులను రక్షించడంలో సర్కారు విఫలమైందన్నారు సిపిఎం నేతలు. వేల కోట్లు ఆస్తి నష్టం జరిగి నేటికి బెజవాడ ప్రజలు కోలుకోలేదన్నారు. బుడమేరు వల్ల ప్రమాదం లేదనే భరోసా ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. ఆపరేషన్ బుడమేరు అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయిందని విమర్శించారు. 700 కోట్ల దాతల విరాళాలను కొవ్వొత్తులు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ కు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. శాశ్వత నివారణ చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఇప్పుడంతా అమరావతి మునిగిందా మునగలేదా దీని మీద మాట్లాడుతున్నారు. అసలు బుడమేరు విజయవాడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మునిగిపోయి సంవత్సరం అయ్యింది. దాని గురించి ప్రభుత్వం ఏమీ చలనం లేదు. 6.5 లక్షల మంది జనం బుడమేరుకి ఒక ముంపుకి గురయ్యారు. మాయన మచ్చలాగా మిగిలిపోయింది. మరి వీటి మీద ఏం చేస్తున్నారు? ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, మంత్రులు మొద్దు నిద్రలో ఉన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి, ఆస్తులు కాపాడటానికి చర్యలు లేవు. దానికి తోడు గతంలో కనీసం నష్టపోయిన వాళ్ళకి ప్యాకేజీలు ప్రకటించారు. ఆ ప్యాకేజీల్లో సగం మంది కూడా డబ్బు రాలేదు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి బుడమేరు ముంపుకి శాశ్వతమైనటువంటి నివారణ చర్యలు ఎప్పట్లోపు చేపట్టదలుచుకున్నారో మీరు ప్రకటించండి. నిధులు ఎంత కేటాయిస్తారో ప్రకటించండి. రిటైనింగ్ వాల్స్ ఎప్పుడు కట్టడానికి శంకుస్థాపన చేస్తారో చెప్పండి. కట్టలు ఎక్కడైతే బలహీనంగా ఉన్నటువంటి కట్టలు ఉన్నాయో ఆ కట్టలన్నింటినీ కూడా పటిష్టం చేసేటువంటి చర్యలు ఇరిగేషన్ అధికారుల ద్వారా ఎంక్వైరీ చేయించి వెంటనే దానికి సమాయత్తం కావాలని చెప్పనేటువంటిది ప్రభుత్వం సిద్ధపడాలని చెప్పనేటువంటిది కోరుతా ఉన్నాం.